ఏపీలో వైపీఎస్లపై ఐపీఎస్లను పాపం వైపీఎస్లను రాసిరు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆంధ్రలో ఏదో హీరోయిన్ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు. రెండు కేసుల్లో ఇక్కడ బలైంది ఎవరు? ఇక్కడైనా పోలీస్ ఆఫీసర్లే, అక్కడైనా పోలీస్ ఆఫీసర్లే. ఇక్కడ ఐపీఎస్లు ఉన్నారు, డీసీపీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా 3 ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్లు. అట్లనే సేమ్ ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్, అక్కడ కూడా ఇంటెలిజెన్స్ చీఫే. అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరం మేర మాత్రమే పని చేయాలి, అనవసరమైనటువంటి వాటిలో తలదూర్చితే మేము చేయలేమనేటువంటి విషయాన్ని చెప్పాల్సిందే. అధికారంలో ఇవాళ వీళ్ళు ఉన్నారు, రేపు ఇంకొకరు ఉన్నారు. అయితే తప్పుడు కేసులను పెట్టడం అనేటువంటిది సమంజసమా? పోలీసు వ్యవస్థను దిగజార్చుతున్నది పోలీసులే, ఐపీఎస్లు. సాధారణంగా కింది నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్లో వాళ్ళు అంటే చిన్న చిన్న అధికారులు అనుకోవచ్చు, వాళ్ళకేమీ తెలియదు అనుకోవచ్చు, లేకపోతే కక్కుర్తి పడ్డారో, ఆశపడ్డారో, ఇంకేదైనా చెప్పుకోవచ్చు. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తే దాన్ని ఏ విధంగా చెప్పాలి? తెలంగాణలో బలైంది ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లే. ఆంధ్రలో బలైనది పోలీస్ ఆఫీసర్లే. సో అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు మీ అవసరాల కోసం డీజీపీ అవకాశం వస్తుందనో, లేకపోతే మీకు నచ్చిన చోట పోస్టింగ్ కోసమో, కొందరు పైసల కోసమో, మంచి పేరు కోసమో, ఇంకో దానికోసమో ప్రతి చిన్న దాంట్లో వేలు పెట్టి అవసరం లేనటువంటి వాటిని మీ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి పనిచేయడం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు స్వామి భక్తి చూపించడం వేరు. ప్రభుత్వానికి పనిచేయడం అంటే నిబంధనలను పక్కన పెట్టి బేఖాతరు చేసి, నిబంధనలకు తుంగలు తొక్కి మీకు నచ్చినట్టుగా పైన ఉండేటువంటి రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఇగో ఇదే జరిగేది. ప్రభుత్వాలు మారుతుంటాయి, రేపు పొద్దుగాల మళ్ళీ 5 ఏళ్లకు ఇంకో సర్కారు వస్తుంది అనుకోండి. ఇవాళ ఉన్నటువంటి సర్కారులో పోలీసులు చేసేటువంటి వ్యవహారం పైన కూడా మళ్ళీ రేపు పొద్దుగాల వాళ్ళే బలయ్యేది. ఎవరు? అధికారులు బలవుతున్నారు. ఈ హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇష్టానురీతిగా మీరు ఇచ్చినటువంటి అనుమతుల వల్ల మళ్ళీ మీరే ఇబ్బంది పడుతున్నారు, పోలీస్ ఆఫీసర్లు మీరే ఇబ్బంది పడుతున్నారు. దయచేసి పోలీస్ ఆఫీసర్ల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఈ విషయంలో చిన్న విషయంలో మామూలు మనుషులకి, మామూలు వాళ్ళకి సేవ చేసే విషయంలో, సాయం చేసే విషయంలో ఎందుకు పనికిరాని మాటలతో పోయేదాన్ని ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యేటవాటినేమో చిన్న చిన్న విషయాలని సీరియస్ చేసి పోలీస్ స్టేషన్లో పంపించి, కేసులు పంపించి పెద్ద ఇష్యూ చేస్తారు. ఇగో ఇంత పెద్ద ఇష్యూలో మనకెందుకు అనుకునేది వదిలిపెట్టి ఏకంగా 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో ఇరుక్కపోవడము, సస్పెన్షన్ గురి కావడము, ఏ విధంగా మీ ఉద్యోగులకు రేపు పొద్దుగాల పనిచేసేటువంటి కింద ఉద్యోగులకు, మిగిలినటువంటి ఉద్యోగుల దగ్గర తలెత్తుకోలేనటువంటి పరిస్థితే కదా. రేపు సస్పెన్షన్ పోయిన తర్వాత మళ్ళా మీరు ఉద్యోగంలోకి వచ్చినా కూడా మీ సబార్డినేట్స్ దగ్గర, లేకపోతే తోటి ఉద్యోగుల దగ్గర మీ విలువ, ఇన్ని రోజుల పాటు మీరు చేసుకున్నటువంటి సేవ అంతా వృధా అయిపోయినట్టే కదా. ఇంకో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. పోలీసులే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ప్రతి అంశంలోనూ అక్కడ ఉన్నటువంటిది, అక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్కి, లేకపోతే ఒక సినిమా హీరోయిన్కి, ఒక మహిళకు జరిగినటువంటి కొట్లాటల్లో మీరు వేలబెట్టడం వల్ల వచ్చిన నష్టం ఏమైంది? మళ్ళీ మీరే కదా నష్టపోయింది. ఇవాళ జనాలందరికీ ఎక్స్పోజ్ అయింది ఏంటి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాట పోలీసులు విని ఎంతటి తప్పుకైనా వాళ్ళు ఒడిగడతారనేటువంటి ఒక విషయంలో, ఏ విషయంలో అయినా సరే ఇవాళ పోలీసులు అది మూట కట్టుకోలేదా? అంటే ఎంత దారుణానికైనా ఒడిగడతారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు అణిగిపోతారు. అది పోస్టింగ్ కోసమా, డబ్బుల కోసమా, అవసరాల కోసమా, లేకపోతే ఇంకేదైనా 5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి 5 ఏళ్ళు మనం ఏదైనా నడిపించుకోవచ్చనేటువంటి కారణం చేతన దేనికో ఒకదానికి లొంగిపోవడం వల్ల ఇవాళ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తున్నారు. రేపు పొద్దుగాల ఎవరైనా పోలీస్ స్టేషన్ పోవాలంటే మాకు పేదోళ్ళం కాబట్టి, లేదా అధికారంలో లేనోళ్ళం కాబట్టి మాకు న్యాయం జరగదేమో అనేటువంటి ఒక మెసేజ్ ప్రజలకు పోయినట్టే కదా. నష్టపోతున్నది అధికారులు, బలవుతున్నది అధికారులు, లాభపడుతున్నది రాజకీయ నాయకులు. వాళ్ళదేమైంది? వాళ్ళ ఈ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోతారు, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రేపు పొద్దుగాల అధికారం ఎక్కడ లేకపోతే అధికారం ఉన్న చోటికి పోగలుగుతారు. కానీ 5 ఏళ్ల తర్వాత మారిపోయేటువంటి ప్రభుత్వం పోతే 10 ఏళ్ల తర్వాత, ఇప్పటికైతే 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి అధికారము ఎవరిది లేదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళు
తమ జీవితాలను తమ ఉద్యోగాలను బలిచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తమ ఉద్యోగాలను బలిచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? 30 ఏళ్ల సర్వీస్ కావాలన్నా, 5 ఏళ్ల పాటు ప్రభుత్వం మెప్పు కావాలన్నా? మీరు మంచి పని చేస్తే ప్రభుత్వం మెప్పు వస్తుంది, లేదు ప్రభుత్వం మీరు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే మీకు మంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోని మీ ఉద్యోగం అయితే తీసేయలేరు కదా, సస్పెండ్ చేయలేరు కదా. ఇవాళ చేసినటువంటి సస్పెన్షన్ లాగా చెడ్డ పేరైతే రాదు కదా. ఆయన మంచి వ్యక్తి, ఆయన లంచానికి నొంగడు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయమంటే చేయరు, నిజాయితీగా నికార్సుగా పనిచేస్తారన్నట్టు పేరు తెచ్చుకుంటే మీకే మంచిది కదా. అక్కడ ఆత్మతృప్తి లభిస్తుంది, అక్కడ ఉద్యోగ తృప్తి లభిస్తుంది. కాకపోతే బయట నుంచి వచ్చేటువంటి డబ్బులు లేకపోతే అవసరం మేరకు నచ్చినటువంటి పోస్టింగ్ రాకపోవచ్చు. ఒకసారిగా అయిపోయినా ఒకసారి 30 ఏళ్లలో మంచి పోస్టింగ్ వస్తుండొచ్చు కదా. బలైంది మాత్రం ఎవరు? ముంబై నటి జత్వానీ కేసులో సంచలనం. డీజీపీ నివేదిక పరిశీలించాక ఉత్తర్వులు జారీ. వైసీపీ హయాంలో పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా వివరించినటువంటి అధికారులు ఒకరోజు ముందే ఆమెను అరెస్ట్ చేయడానికి, ఇంకా పోలీస్ ఎఫ్ఐఆర్ కాకముందే, పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందుకే ముందే టికెట్లు బుక్ చేసుకొని దొరికిపోయారు కదా. పోలీసు వాళ్ళే తప్పు చేస్తే ఎవరికి దొరకదు కదా. దొంగలు తప్పు చేశారంటే నిబంధనలు ఎట్లుంటాయో తెలియాలి, కానీ పోలీసు వాళ్ళు తప్పు చేసినా కూడా దొరికిపోతారు కదా. అంటే తప్పు ఎవరు చేసినా దొరికిపోతారు. పోలీసు వాళ్ళు కూడా అంత తొందరపాటు ఐపీఎస్లు చదువుకొని ఇన్ని రకాల కేసులు చూసి రేపు పొద్దుగాల విచారణ చేసి అంటే మా మీదకి ఎవరు రారు, మేము ఐపీఎస్ ఆఫీసర్లం కాబట్టి రేపు పొద్దున విచారణ జరగకపోవచ్చు, ప్రభుత్వం మారినా కూడా దీన్ని పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం లేకపోతే అనుకుంటున్నారు. కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలలో అంతకుముందు కూడా, ఇవాళ కొత్త ఏం కాదు, అంతకుముందు అధికారం ఉన్నప్పుడు కూడా ఆఫీసర్లు ఇటు వాళ్ళకు సంబంధించినటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళకు సహజంగా కొంత సాయం చేసి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియా ఇట్లాంటి వ్యవహారాలు లేని రోజు, సిస్టమ్స్ ఇట్లా వీడియోలు ఇవన్నీ లేని రోజు ఏం చేసినా నడిచి ఉండవచ్చు. పేపర్ల మీద రాసినప్పుడు సిస్టంలో ఎంట్రీ లేనప్పుడు ఏం చేసినా నడిచి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి అంశము రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అబద్ధం చెప్పడానికి ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళ అవసరాల కోసం, మెప్పు కోసం, వాళ్ళ అవసరాల కోసం, లేదా మీకు 4 డబ్బులో పోస్టింగ్ కోసం వచ్చేటువంటి పనికిరాని విషయాల కోసం బలి కావాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ కూడా ఈ అంశంలో కూడా నష్టపోయింది మాత్రం అధికారులే. పిఎస్ఆర్ ఆంజనేయులు పాప అంతకుముందు కూడా ఆయనది ఒక హిస్టరీ, అంతకుముందు కూడా ఒక దాంట్లో ఉన్నది. దీంట్లో ఇప్పుడు ఏమైంది? ఈ రాజధాని రైతుల మీద విషయాలు కొన్ని ఎస్పీగా ఉన్నప్పుడు గుంటూరులో ఇబ్బంది పెట్టిండు. ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తుంటాయి. విజయవాడలో కాంతిరాణి టాటా ఏం చేసిండు, విశాల్ గున్ని ఏం చేసిండు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏం చేసిండు అంటే అంతకుముందు వరుసగా కేవలం వైసీపీకో, రాజశేఖర రెడ్డికో, వాళ్ళకో, కాంగ్రెస్కు మాత్రమే పనిచేసి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అట్లా చేయలేదు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద, రాజధాని రైతుల మీద, ఇవన్నీ ఒకదాని తర్వాత బయటికి వస్తున్నాయి. ఆ రాజధాని రైతుల విషయంలో చేసినటువంటి వ్యవహారం నిజంగా ఆ రోజు ప్రభుత్వ విధానం అదైతే ప్రభుత్వ విధానం ప్రకారం చేసినామని చెప్పుకోవచ్చు. ఒకరో ఇద్దరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది ఒక ఉద్యమము లేకపోతే ఒక పోరాటము దానికోసం జరిగినటువంటిది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. కానీ వ్యక్తిగతమైనటువంటి కొట్లాటల్లోకి వెళ్ళిపోయి ఎవరో ఒక రాజకీయ నాయకుడికి, ఒక పారిశ్రామికవేత్తకి, ఒక సినిమా నటికి ఉన్నటువంటి పనికిరాని సంబంధాల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఎవరికి అంటే అది పోలీసులకే నష్టం జరిగింది. ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. నష్టపోయింది పోలీసులు. చెడ్డ పేరు వచ్చింది, మీ సర్వీస్కు చెడ్డ పేరు వచ్చి మీ కుటుంబాలపైన చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబంలో మీరేమీ ఇవాళ మూట కట్టుకోలేరు కదా.